పచ్చని సంవత్సరం బ్లాక్ బాస్టర్ తర్వాత చేసినటువంటి సినిమా కృష్ణ గారికి మీకు మనస్పర్ధలు తెచ్చిందని చెప్పేసి విన్నాం. ఏం లేదు, ఏదో సాంగ్ మీద డిస్ప్యూట్. అంటే ఏమంటారు దాన్ని, ఉడుకు రక్తం కాదు, క్రియేటివ్ డిఫరెన్సెస్. ఓకే ఓకే, క్రియేటివ్ డిఫరెన్సెస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం అనుకుంటాం, ఇప్పుడు హీరో అంటే మాస్ హీరో, ఈయన మాస్ హీరో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయకూడదు అనుకుంటాం. ఓకే, మాస్ హీరో అంటే పిచ్చి కొట్టుడు కొట్టాలి, అని కష్టం ఉంటే సాల్వ్ చేయాలి, ఇట్లా ఉంటుంది. అందుకని ఈ చేయకూడదు అనేది ఉంటుంది. ఆ సిల్క్ స్మిత్ అప్పుడు ఆయన ఉండకూడదు అనేది నా ఫీలింగ్. ఓకే ఓకే. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు మా లక్షాధికారులని రామారావు గారు ఆయన అప్పటికే మాస్ హీరో కదా, ఆయన కూడా అద్దాల మేడ ఉంది సాంగ్ చేస్తాడు. ఓకే. సో ఆ తర్వాత మొన్న వచ్చిన అత్తారింటికి దారేదిలో బ్రహ్మానందం గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారు, ఆయన పెద్ద సూపర్ స్టార్ మాస్టర్ కదా, ఆయన కూడా 2 సాంగులు చేస్తాడు, చీర కూడా కట్టుకొని చేస్తాడు. అయితే కమర్షియల్ వేలో అది కరెక్ట్, క్రియేటివ్గా నేను తప్పు అనుకున్నాను, కృష్ణ గారికి తప్పు కాదన్నారు. ఓకే, ఆ డిఫరెన్స్ ఉంది. దాని తర్వాత ఎలా సార్, ఎలా సెలవు అయిపోయింది? ఎవరు ముందు మీరే వెళ్ళారా లేకపోతే కృష్ణ గారు పిలిపించారా? ఆయనే ఫోన్ చేశారు, కృష్ణ గారు పిలిపించారు. అంటే వాళ్ళ మీద కేసులు పెట్టాం, అప్పుడు గొడవలేని కొట్టుకున్నారు కదా వాళ్ళు, ఆఫీస్ మీద అటాకులు చేస్తే కేసు పెడితే అది తీసేయమని చెప్పి అడుగుతానికి ఫోన్ చేశారు. ఆ తర్వాత అంత సెలవు అయిపోయింది. బట్ అప్పటికి ఆయనతో మాట్లాడేవాళ్ళం కాదు, కానీ హనుమంతరావు గారు, బంగారు గారు అంత మామూలుగానే ఉండేవాళ్ళు. ఓకే. తర్వాత ఈయన ఫోన్ చేసిన కాడి నుంచి ఈయన యాక్చువల్గా ఆయన పోయే రోజు కూడా నేను హాస్పిటల్లోనే ఉన్నాను. ఓకే, కాంటినెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఓకే. ఇండస్ట్రీలో దాదాపు మీకు 75 ఇయర్స్ అనుకుంటే, మీరు లైఫ్ దాదాపు 50 ఇయర్స్ ఇండస్ట్రీలో గడిచింది కదా. ఈ 50 సంవత్సరాల్లో మీరు చూసిన ఇండస్ట్రీ ఇప్పుడు ఎలా ఉంది సార్? అంటే ఇప్పటికప్పుడు బాగానే ఉంటున్నామా, బాగోకపోవటం అంటే ఇంత ఇండస్ట్రీ ఇట్లా ఉండదు కదా. సో అంటే ఇప్పుడు మనం ఎప్పుడు నేను ఉన్న రోజుల్లో ఎట్లా ఉండేది, ఇవాళ ఎట్లా ఉంది అంటే ఇవాళ ఎట్లా ఉన్నారు. మార్పు సహజం, మార్పుతో పాటు మనం మారాలి. కానీ వాళ్ళు ఎందుకు ఎట్లా ఉన్నారు అంటే ఎట్ట కుదరదు కదా. మీరు అసలు నేటివ్ ప్లేస్ ఆంధ్ర అంటారు మీరు, బట్ మీరు పెరిగింది పుట్టింది అంతా హైదరాబాద్ అని క్లైమ్ చేస్తారు. ఎట్లా ఇది ఆంధ్ర నుంచి హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? వయా చెన్నై, ఏంటి జర్నీ? నేను యాక్చువల్గా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు అప్పుడు, అండర్ గ్రౌండ్ డేస్. ఓకే, 50s. ఓకే. స్వతంత్రం వచ్చినాక మనకి కమ్యూనిస్ట్ పార్టీ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళింది. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణకి అప్పుడు రాలేదు, ఇంకా స్వతంత్రం రాలేదు కదా. ఓకే. సో ఆ అండర్ గ్రౌండ్ డేస్లో ఏం చేశారంటే, నాన్నగారిని అరెస్ట్ చేసి వదిలేసి కృష్ణా జిల్లాలో ఉండకూడదు అన్నారు. ఓకే, జిల్లా బహిష్కరణ. ఓకే, జిల్లా బహిష్కరణ ఇచ్చారు. ఓకే. అందుకని అప్పుడు అక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళారు. మెడ్రాస్లో ట్యూషన్లో చెప్పి తర్వాత శారదా స్టూడియోలో చేరారు. శారదా స్టూడియోలో చేరినాక శారదా స్టూడియో 55లో ఇక్కడ బిల్డింగ్ కొని ఇక్కడ స్టూడియో అరేంజ్ మొదలు. శారదా స్టూడియో, ఇప్పుడు మనం శారదా స్టూడియో. ఓకే. అంటే ఆయన స్టూడియోకి జనరల్ మేనేజర్ అప్పుడు ఆయన. ఓకే. అట్లా మాకు చదువుల కోసం మేము 55లో ఇక్కడికి వచ్చాం, హైదరాబాద్. ఓకే. వచ్చి ఇక్కడ సెటిల్. అప్పటి నుంచి అక్కడ ఎల్లారెడ్డిగూడలోనే ఉంటున్నాం అన్నమాట. సో ఇప్పటికి 70 ఏళ్ళు అయిపోయింది వచ్చి. లోకల్ ఇంక అంతే, హైదరాబాద్ బాడీ కూడా 70 ఏళ్ళు అయినాక లోకల్గా ఇంకా అదే. ఓకే సార్, మీరు ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ సార్? ఇక్కడ సికింద్రాబాద్ వెస్లీ స్కూల్. ఓకే. కాలేజ్ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్. ఉస్మానియా. ఓకే. ఉస్మానియా చాలామంది సెలబ్రిటీలను అందించింది, గొప్ప గొప్ప వాళ్ళని, అందులో మీరు ఒకళ్ళు. ఏంటి సార్ ఉస్మానియాలో జరిగిన పాలిటిక్స్ బయట స్టేట్ పాలిటిక్స్ కంటే గొప్పగా జరుగుతాయి అంటారు. ఏందంత రాజకీయాలు పుట్టి పెరిగేది అక్కడే అంటారు? ఇక్కడ తెలంగాణ వరకు రాజకీయాలు అక్కడే ఎక్కువ పుట్టాయి. రాజకీయంగా ఇక్కడ మనకి మొత్తం తెలంగాణ మొదటి నుంచి కూడా పోరుగడ్డ అంటారు దీన్ని. ఇప్పుడు సాయుధ పోరాటం జరిగిందంటే ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. మొత్తం ఆడ మగ పిల్లలు ముసలి ముత్తగా అందరూ పార్టిసిపేట్ చేశారు ఆ పోరాటం. ఓకే. సో చదువు అనేది తక్కువ ఉన్న, అక్షరాస్యత లేకపోయినా కానీ ఒక రకంగా ఎన్లైటన్మెంట్ ఎక్కువ, అగ్రెసివ్నెస్ ఎక్కువ. ఓకే. మీరేంటి సార్ ఉస్మానియాలో ఎక్కువ చదువుకుని క్లాస్ రూమ్ తక్కువ, క్లాస్ రూమ్ బయట ఎక్కువ ఉండేవాళ్ళు అంట కదా, నిజమేనది? చదువుకునేవాళ్ళు అంతే కదా, వయసు అది. ఓకే. ఏంటి జార్జ్ రెడ్డి మీ రూమ్మేట్ అని ఒకసారి చెప్పినట్టున్నారు కదా? జార్జ్ రెడ్డి కాదు, సిరిల్ గాడు. సిరిల్ అంటే వాళ్ళ తమ్ముడు. జార్జ్ రెడ్డి వాళ్ళ తమ్ముడు. ఓకే. తమ్ముడు. రూమ్మేట్స్ కాదు, మన ఇంట్లో ఉన్నారు. అప్పుడు ఒకసారి సస్పెండ్ చేశారు, కాలేజ్ నుంచి డిబార్ చేశారు.
యూనివర్సిటీ నుంచి డిబార్ చేస్తే అప్పుడు 2-3 నెలలు మన ఇంట్లో ఉన్నారు. ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు మన ఇంట్లో. ఓకే ఓకే. వీడు నా క్లాస్మేట్, బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆ రోజుల్లోనే మర్డర్ చేసుకునే లెవెల్లో పాలిటిక్స్ ఉండే. జార్జ్ రెడ్డిని చంపడం కారణాలు ఏంటి సార్? పొలిటికల్ మోటివేనా? పొలిటికల్. రామానాయుడు గారు తక్కువ వయసులో సినిమా ఇండస్ట్రీకి వచ్చారని తెలుసు, ప్రొడ్యూసర్గా. మీరేంటి, మీ నాన్నగారు ఉన్నారని వచ్చారా సినిమాల్లో, లేకపోతే? లేదు, నేను అనుకోకుండా వచ్చాను. కంటిన్యూ అయిపోయాను. అట్లా కంటిన్యూ అవ్వాలి. ఉద్యోగం చేసుకునేవాడిని. మనకి యాక్సిడెంట్లో కోతల రైడ్ తీసాను. కోతల రైడ్ తీసిన తర్వాత మళ్ళీ ఏదో పాపం వచ్చి మొగుడు గోలు తీసాం. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ అయిపోయాం. ఓకే. ఆ తర్వాత ఉద్యోగానికి రిజైన్ చేసి. ఏం ఉద్యోగం చేసేవాళ్ళు సార్? జూనియర్ ఇంజనీర్ అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. ఇరిగేషన్ ఎక్కడ సార్? ఇక్కడే మన ఎర్రమంచిలో. ఓకే, గవర్నమెంట్ ఉద్యోగమే. ఓకే, గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చేసారు. అది ఆ రోజుల్లో ఏంటి సార్, కోతల రాయ్ గారి టైంలో చిరంజీవి గారు అప్పుడు అప్కమింగ్ కదా ఆయన? అప్పటికి కొంచెం చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉన్నారు. చిన్న చిన్న మంచి వేషాలు ఇచ్చారు. ప్రాణ ఖరీదులో ఆల్మోస్ట్ సెకండ్ హీరోనే కదా. చంద్రమోహన్ గారు హీరో చేస్తున్నాడు. అవును. మనూరు పాండవులు కూడా రిలీజ్ అయింది. అందులో చిన్న వేషం అయినా చాలా పాపులారిటీ వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ ఇంకో సినిమా కూడా చేసినట్టున్నారు ఆయనతో, మొగుడు కావాలి. మొగుడు కావాలి. ఓకే. తర్వాత చిరంజీవి గారితో సినిమా లేదు, 2 సినిమాలు చేశారు. మీ డైరెక్షన్లో వచ్చిన స్వర్ణకు కూడా మీరే ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఆ 3 తర్వాత నేను డైరెక్టర్ అయ్యాను. డైరెక్టర్ అయినాక 6 సినిమాలు 7 సినిమాలు బయట వాళ్ళకే చేశాను డైరెక్షన్లో. మళ్ళీ ప్రొడక్షన్ కూడా మొదలెట్టాను. ఆ తర్వాత నా ప్రొడక్షన్లో బయట డైరెక్టర్లు చేశారు. తర్వాత నేను కొన్ని చేశాను. మీ ఇది లాస్ట్ సినిమా ప్రతిఘటన కదా సార్? ప్రతిఘటన. మరి ఎందుకని సార్ ప్రతిఘటన తర్వాత సినిమాలు ఆపేశారు?